ఈరోజు వీడియోలో అమ్మ గది కథ గురించి తెలుసుకుందాము. నచ్చితే లైక్ చేయండి. అమ్మ గది ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒకతేరా అన్న మామయ్య మాటలు గుర్తొచ్చి, మామయ్య చెప్పింది నిజమే కదా అనుకొని ప్రశాంతు, స్రవంతి ఏం చేశారంటే, బంధుమిత్రులు అతిథుల రాకపోకలతో ప్రశాంత్ ఇల్లంతా ఒకటే హడావిడి. 3 రోజుల కిందటే వాళ్ళు కొత్త ఇంట్లోకి వచ్చారు. గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు అప్పుడు రాలేక ఇప్పుడు వచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్లతో కొత్త ఇల్లు కలకలలాడుతుంది. ప్రశాంతు, ఆయన భార్య స్రవంతి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో అణువణువు చూపిస్తూ పొంగిపోతున్నారు. ఈ ఫ్లోరింగ్ అంతా వేసిన మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించాము. ఇది కిచెను, ఇది మాస్టర్ బెడ్రూము, పక్కది చిల్డ్రన్ బెడ్రూము, తర్వాతది గెస్ట్ రూము, అది పూజ గది, మూలది స్టోర్ రూమ్ అని చెప్తూ మురిసిపోతున్నారు భార్యాభర్తలు. ప్రశాంత్ చూపుల్లో విజయ దరహాసము, స్రవంతి మాటల్లో దర్పము స్పష్టంగా కనబడుతున్నాయి. లిఫ్టు, పని మనిషికి అవుట్ రూము, స్విమ్మింగ్ పూలు, విశాలమైన గార్డెనింగ్తో ఈ 3 అంతస్తుల పాలరాతి కట్టడము నిజంగానే ఒక అద్భుత కళాఖండంగా మెరిసిపోతుంది. ప్రశాంతు ఆదాయ పన్నుల శాఖలో ఉన్నత ఉద్యోగి, స్రవంతి ధనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి. 15 ఏళ్ల నుంచి అద్దె ఇళ్లలో ఉంటున్న వీళ్ళకి ఇల్లు ఒక కలల సౌధం. వారం రోజులు గడిచాయి. హడావిడి సద్దుమణిగింది. ఇక వెళ్ళొస్తాన్రా అంటూ తన బట్టలు ఉన్న చేతి సంచి తీసుకొని బయలుదేరాడు ప్రశాంత్ మామయ్య వెంగళరావు. ఇంకో 2 రోజులు ఉండి వెలుదువుగాని మామయ్య అన్నాడు ప్రశాంత్. నేనిక్కడ చేసే పనేముంది, ఇప్పటికే వారం రోజులైపోయింది. నేను వెళ్ళకపోతే అక్కడ చేను ఎండిపోతుంది అన్నాడు మామయ్య. మధ్యాహ్నం భోజనం చేస్తే గాని వెళ్ళడం కుదరదు ససేమీరా అని మొహమాట పెట్టేసింది స్రవంతి. ఆమె మాటను కాదనలేకపోయాడు వెంగళరావు. వెంగళరావు ప్రశాంత్ తల్లి సుశీలమ్మకి స్వయాన అన్నయ్య. తనది పేదరికమైన ఉన్నతమైన మనసు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. తనని ఊర్లో అందరూ బాగా గౌరవిస్తారు. వాళ్ళ ఊర్లో ఒక మోతుబారి రైతుకు నమ్మిన బంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు వెంగళరావు. వారం రోజుల ముందే వెంగళరావు ఇక్కడికి వచ్చి అన్ని పనులు చక్కబెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించడం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు దూడను తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తింపడం, వచ్చిన అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకోవడం వంటి ఎన్నో పనులు మామయ్య దగ్గరుండి చూసుకున్నాడు. మావయ్య చిన్నప్పటి నుంచి ప్రశాంత్ కుటుంబానికి పెద్ద ఆసరా. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు భుజాల మీద ఎక్కించుకొని పొలం తీసుకెళ్ళి తియ్యటి తాటిముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు చిన్నప్పుడు. అందుకే ఇప్పటికీ తనకి చెల్లెలికి మామయ్య అంటే ఒక మధురమైన బంధము, ఆత్మీయ భావము. మధ్యాహ్నం అయ్యింది. భోజనం ముగిసింది. ఊరికి ఉపక్రమించాడు మామయ్య. వెళుతూ హాల్లో నెమ్మదిగా ఆగాడు మామయ్య. బాబు, చిన్న మాట అని ప్రశాంత్ని పిలిచాడు. చెప్పు మామయ్య అన్నాడు ప్రశాంత్. ఇల్లు చాలా బాగా కట్టావు బాబు. అందరూ నీ ఇంటి గురించి చెప్పుకుంటుంటే ఇది మా మేనల్లుడి ఇల్లు అని చాలా పొంగిపోయాను బాబు. కాకపోతే అని సందేహిస్తుండగా, చెప్పు మామయ్య, పర్వాలేదు అన్నాడు ప్రశాంత్. ఈ ఇంట్లో అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడికి ఒక గది ఉంది. చిన్నపిల్లలకు, రాబోయే అతిథులకు గదులు ఉన్నాయి. పని మనుషులకు, ఆఖరికి పెంపుడు కుక్కకి, చాపల తొట్టికి గదులు ఉన్నాయి. కానీ నిన్ను కన్నతల్లి కోసము ఎక్కడా తనకంటూ ఒక గది కనిపించడం లేదయ్యా అన్నాడు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించని ప్రశాంతు మామయ్య మాటలకు షాకయ్యాడు. లంకంత ఇంటిలో ఆమె పడిమీదే తుంగచాపేసుకొని పడుకుంటుంది. మీకోసము ఎవరైనా వస్తే కనిపించకుండా తలుపు వెనకాలో, దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చూసుకుంటుంది.
తనకంటూ స్థిరమైన గది లేక గడులాటలో మప్పీలా గడియకో చోటికి మారుతుంది. దాని అవస్థ చూస్తుంటే పూర్వము ఉన్న తాటాకు ఇంట్లోనే స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది ఒక తల్లిరా. నీ అంత చదువు జ్ఞానము నాకు లేకపోయినా వయసు పంచిన అనుభవంతో చెబుతున్నాను. నేను తప్పు మాట్లాడి ఉంటే మరోలా అనుకోవద్దు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు మామయ్య. మామయ్య మాటలు మనసు లోతుల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి. ఉన్న పలంగా సోఫాలో చితికిలపడ్డాడు ప్రశాంత్. తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయత ఏదో అతనిని ఆవరించింది. కాసేపటికి తేరుకొని కిటికీలోంచి అమ్మ కోసం చూశాడు. సందులోంచి ప్రహారీ అవతలున్న బయటి వాళ్ళ ఎవరితోనో అమ్మ మాట్లాడుతోంది. చిన్నగా మాటలు వినబడుతున్నాయి. అవును, ఇది నా కొడుకు ఇల్లు. వాడు పెద్ద ఆఫీసరు. మా కోడలు కూడా చాలా భాగ్యవంతుల పిల్ల అని ఇరుగు పొరుగుతో కొడుకు కోడలి గురించి గొప్పలు చెప్పేస్తుంది. ప్రశాంత్కు కన్నీళ్లు ఆగలేదు. ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒకతేరా అన్న మామయ్య మాటలు గుర్తొచ్చాయి. మామయ్య చెప్పింది నిజమే కదా అనుకున్నాడు. అమ్మ మా కోసం ఎంత కష్టపడింది. జీవితమంతా మా కోసం అరిగిపోయిందమ్మ. మా బతుకుల్లో వెలుగుల కోసం తను కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఓసారి చిన్నప్పుడు వర్షానికి మా తాటాకు ఇంట్లో చూరు నుంచి నీళ్లు కారిపోతుంటే మాకు మైకా సంచి కప్పి రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది అమ్మ. కాలేజీ వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు టూరు పెడితే నన్ను పంపించింది అమ్మ. తర్వాత తెలిసింది నా కోసం తన పెళ్లినాటి జరిపట్టు చీర అమ్మేసిందని. తన రక్తం మరిగించినా కండలు కరిగించినా మా కోసమే కదా అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు. కళ్ళలో నీళ్లు ధారపాతమవుతున్నాయి. కళ్ళు తుడుచుకున్నాడు ప్రశాంత్. ఒకసారి తన బాల్యము నెమరు వేసుకున్నాడు. అప్పుడు ప్రశాంత్కు 6 ఏళ్ళు, చెల్లెలు శ్రావ్యకి 3 ఏళ్ళు. ప్రొద్దున్నే సద్దన్నం తిని నాన్న శివరాజు పనికి వెళ్ళాడు. కాసేపటికి గుండె గుబేలు అనే కబురు వచ్చింది. ఆ వార్త ఇంట్లో విషాదాన్ని నింపింది. పొలంలో పనిచేస్తున్న శివరాజుని మోటార్ విద్యుత్ తీగ కబలించింది. పని ముగించుకొని కూలీ డబ్బులతో వస్తాడు అనుకున్న శివరాజు శవమై వచ్చాడు. సుశీలమ్మ అచేతనంగా ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఏం జరిగిందో తెలియని వయసులో ఆ అమాయక పిల్లలిద్దరూ బేలచూపులు చూస్తున్నారు. ఆ హఠాత్ పరిణామము ఇంటిల్లిపాదిని కృంగదీసింది. సుశీలమ్మ రోజులు గడుస్తున్నా బాధ నుంచి కోలుకోలేకపోయింది. యజమాని లేక ఇల్లు అనాథ అయిపోయింది. సుశీలమ్మ మొదట్నుంచి భర్తకి పిల్లలకి వండి పెట్టడం తప్ప మరో వ్యాపకం తెలియదు. క్రమక్రమంగా ఇంట్లో అన్నీ నిండుకపోయాయి. రోజు గడవడం కష్టమైపోతుంది. ఇరుగు పొరుగు కాస్త సహాయం అందించినా ఎంతకాలం గడుస్తుంది? కూర్చొని తింటే కొండలాగుతాయా? బిల్లు కట్టలేకపోతే కరెంటు కట్ చేశారు. పాల సరఫరా ఆగిపోయింది. ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీ అయ్యింది. పిల్లలు కిరాణా కొట్టుకు సామానుకు వెళితే మీ నాన్న 1000 రూపాయలు ఇవ్వాలి, చెల్లించకుండానే పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు అరివిస్తే బాకీ ఎవరు తీరుస్తారు అని తింపి పంపేశాడు షావుకారు. ఇంట్లో రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సుశీలమ్మకి ఇప్పుడు భర్త చావు కన్నా ఆర్థిక సమస్యలే అసలు గుదిబండలయ్యాయి. ఈదలేని ఈ సంసార సాగరంలో శాశ్వతమునికే పరిష్కారం అనుకుంది. అర్ధరాత్రి అంతా సర్దుమానిగాక ఇంటి దూలానికి చీరకొంగు ముడివేస్తోంది. అటక మీద ఉన్న ఇత్తడి బింద కింద పడి టింగుమని చప్పుడయ్యింది. నులక మంచం మీద పడుకున్న శ్రావ్య ఉలిక్కిపడి అమ్మా అమ్మా అంటూ లేచి ఏడుపు మొదలుపెట్టింది. ఏమీ లేదు, పడుకో అని సందాయించి దుప్పటి కప్పి మళ్ళీ పడుకోబెట్టేశాడు పక్కనే ఉన్న వాళ్ళ అన్నయ్య. ఆ చీకట్లో మసిపెట్టె మీద నుంచి దీపపు కాంతి పిల్లల ముఖాల మీద పడుతుంది. నిద్రిస్తున్న ఆ పసిమొగ్గల అమాయక ముఖాలు చూసి కడుపు తరుక్కపోయింది సుశీలమ్మకి. వీళ్లను అనాథలు చేసి నేను ఇలా వెళ్ళిపోవడము సమంజసమేనా అనిపించింది. ఒక్క క్షణము
పిల్లల కోసము ఆలోచించింది. తన నిర్ణయం మార్చుకుంది. ఉబ్బుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడుస్తూ మంచం మీద ఉన్న ఇద్దరు పిల్లల్ని గట్టిగా గుండెలకు హత్తుక్కుంది. ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడూ చేయకూడదు అనుకుంది. ఒకరోజు అమ్మ ఇచ్చిన 10 రూపాయలతో టిఫిన్ తెచ్చుకోవడానికి వీధి చివరన హోటల్కి వెళ్ళారు పిల్లలిద్దరూ. ఎంతసేపటికి వాళ్ళు రాకపోవడంతో అమ్మ తెగ కంగారు పడిపోయింది. వాళ్ళ కోసం వీధిలోనే నిలబడిపోయింది. చాలాసేపటికి పిల్లలు బిక్కమొకాలు వేసుకొని వచ్చారు. టిఫిన్ ఏది? అమ్మ, అక్కడ చాలామంది ఉన్నారు. మేము చాలాసేపు నిలబడ్డాము. టిఫిన్లు అయిపోయాయని చెప్పారు పిల్లలు. కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందంటే ఇదేనేమో అనుకుంది అమ్మ. అన్ని కష్టాలు మనకే రావాలా అంటూ ఇంట్లో ఉన్న నూకలతో గబగబా ఉప్మా చేసి పెట్టి ఆ పూటకి పిల్లల కడుపు ఆకలి తీర్చింది అమ్మ. ఉన్నట్టుండి ఒక మెరుపులాంటి ఆలోచన ఆమె మనసును తట్టింది. అనుకున్నదే తడువుగా దాన్ని కార్యరూపం దాల్చింది సుశీలమ్మ. వాళ్ళ ఇంటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది. కాలము, అవసరము దేనినైనా నేర్పిస్తాయి అన్నట్టు ఆ వ్యాపారాన్ని తొందరగానే ఆకలింపు చేసుకొని ముందుకు వెళ్తుంది ఆమె. ఇప్పుడు సుశీలమ్మ టిఫిన్ వ్యాపారము బాగా సాగుతుంది. కుటుంబము ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. ఎన్ని బాధలు ఉన్నా ఎప్పుడూ చిరునవ్వు మాయని ముఖము సుశీలమ్మది. ఆ ఆప్యాయమైన పలకరింపు చేత సహాయము ఆమె నైజము. కలివిడికి, మంచితనానికి ఆమెకు ఊర్లోనే మంచి గుర్తింపు తెచ్చాయి. సుశీలమ్మకి డబ్బులు చేయి తిరగడంతో కిరాణా కొట్టుతో సహా భర్త చేసిన పాత బకాయిలన్నిటినీ తీర్చేయాలనుకుంది. నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడు ఎవరూ అడగట్లేదుగా, ఇప్పుడు ఉన్నపలంగా తీర్చడం ఎందుకు? అమ్మతో అన్నాడు ప్రశాంత్. రుణశేషము శత్రుశేషము అన్నారు పెద్దలు. మనము ఎప్పుడూ ఎవరికీ బకాయి ఉండిపోకూడదు. మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా తీర్చలేము అని శివరాజు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేసింది సుశీలమ్మ. తల్లి శ్రమకు ప్రతిఫలంగా ఉన్నట్టు పిల్లలిద్దరూ కష్టపడి చదువుకొని ప్రయోజకులయ్యారు. తనకు పెద్దగా చదువు లేకపోయినా పిల్లల చదువు విషయంలో ఏ లోటు లేకుండా శ్రద్ధ పెట్టింది సుశీలమ్మ. శ్రావ్య టీచర్ శిక్షణ పూర్తి చేసింది. ఆమెకు పక్కూర్లో మరో మాస్టర్తో వివాహం జరిగింది. ప్రశాంత్ రకరకాల ఉద్యోగాలు చేసి చివరికి ఆదాయ పన్నుల శాఖలో గ్రూప్ 1 ఉద్యోగం సాధించాడు. డబ్బులు బాగా ఉన్నా ఓ మోతుబారి ప్రశాంత్ గుణగణాలు ఉద్యోగం చూసి ఏరికోరి మరీ వాళ్ళ అమ్మాయి స్రవంతిని ఇచ్చి వివాహం చేశాడు. ప్రశాంత్ భార్య పిల్లల్ని వేసుకొని చాలా ఊర్లు తిరిగాడు. సుశీలమ్మ మాత్రము తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు. తమ దగ్గరికి వచ్చేయమని కొడుకు ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆమె చిరునవ్వుతో సర్ది చెప్పేది. ఈ మట్టి, ఈ ఇల్లు, ఈ పని నా ప్రాణము. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలము ఇలా నడవని నాయనా. కాలు చెయ్యి వంగిన తర్వాత ఎలాగో నీకు తప్పదు. నన్ను ఇబ్బంది పెట్టకంటూనే 15 ఏళ్ళు గడిపేసింది సుశీలమ్మ. ప్రశాంత్ పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకున్నాడు. ఇక అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకొని ఇల్లు కట్టుకోవడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. భార్యాభర్తలిద్దరూ తాము కట్టుకోబోయే ఇంటి గురించి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నెన్నో మోడల్స్ గాలించారు. తమ ఇల్లు ఒక అద్భుతం కావాలనేదే వాళ్ళ చిరకాల స్వప్నము. స్రవంతి వాళ్ళ నాన్నగారు కూడా ఆ ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సహాయపడ్డాడు. వాళ్ళు అనుకున్నట్టుగా సకల సదుపాయాలు సర్వహంగులతో వారి కలల సాధము సాకారమయ్యింది. ప్రశాంత్ అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకువచ్చేశాడు. గృహప్రవేశమై అనుకున్నట్టుగా అన్ని సక్రమంగా జరిగిపోవడంతో ఆనందంగా చాలా తేలికైపోయాడు ప్రశాంత్. ఇంతలోనే మామయ్య తమ బాధ్యతను గుర్తు చేయడంతో గతాన్ని జోగుతున్న ప్రశాంత్ నెమ్మదిగా వర్తమానంలోకి చేరుకున్నాడు. అప్పటికే తెల్లవారిపోయింది. తన ఆలోచనల్ని స్రవంతి ముందు ఉంచాడు. ఆమె ఎంతో ఆనందపడింది. ఒక మంచము, టేబుల్ కుర్చీ, టిపాయి ఉటావుటిన గెస్ట్ రూంలోకి తరలించేశారు.
అమ్మా నాన్న తాలూకు ఫోటోలన్నిటినీ ఆ గదిలో అలంకరించారు. స్టోర్ రూములో మూలనున్న అమ్మ నులక మంచము, నానవాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్ట, బ్యాటరీ లైటు ఇవన్నీ కూడా ఆ గదిలో సర్దేశారు. పడి మీద కూర్చున్న సుశీలమ్మను స్రవంతి, ప్రశాంతు చెరొక చెయ్యి పట్టుకొని మేడ మీద అతిథి గది దగ్గరకు తీసుకొచ్చారు. గుమ్మం పైన అమ్మ గది అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు, పుత్ర వాత్సల్యమే కురిశాయి. గదిలోకి తీసుకెళ్లారు కొడుకు కోడలు. గది నిండా ఉన్న ఆమె తాలూకు వస్తువుల్ని చూస్తూ పరవశించిపోయింది. కొంచెం సేపు ఆమె కన్నీళ్లే మాట్లాడాయి. తమాయించుకొని తేరుకున్నాక ముసలిదాన్ని ఏ పడి మీద తలదాచుకున్నా రోజు వెళ్ళిపోతుంది. ఈ గదులు, ఏసీలు, గట్రా నాకెందుకురా బాబు అంది. ప్రశాంత్కి మామయ్య మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది అమ్మ ఒక్కతే అని. నాటి నుంచి ప్రశాంత్ అందరికీ చెప్తూనే ఉన్నాడు, ఇంట్లో పూజ గది కంటే ముందుగా చూడవలసింది అమ్మ గది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.